హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వ్లాగ్ ఏంటి అంటారా? మై ఫేవరెట్ వ్లాగ్ అనమాట. ఏంటి అంటే క్రిస్మస్ షాపింగ్. నేను అమెజాన్లో క్రిస్మస్ షాపింగ్ చేశాను ఈ ఇయర్ క్రిస్మస్కి అనేది ఐఎమ్ గోయింగ్ టు షో యూ గాయ్స్. నెక్స్ట్ వ్లాగ్లో మేబీ ఎలా డెకరేట్ చేశాను, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టానో అది కూడా షూట్ చేస్తానన్నమాట. ఎందుకు ఇంత షాపింగ్ చేసావు క్రిస్మస్కి అది ఇది అంటే, దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ టు బీ లైక్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంటే కదండి. నెక్స్ట్ ఇయర్ నుంచి సేమ్ రిపీట్ చేస్తాం, చిన్న చిన్నవి ఏమన్నా యాడ్ చేస్తామేమో కానీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మోస్ట్లీ సేమ్ ఉంటాయన్నమాట. అండ్ లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ గైజ్. లెట్ మీ షో యూ గైజ్ ఏమేమి కొన్నాను అని చెప్పి. As usual, the first one is the Christmas tree. సో దెర్ ఈజ్ ఎ రిసెంబ్లెన్స్ గాయస్. ఎందుకు గ్రీన్ ట్రీయే కొనొచ్చు కదా అనేసి ఉండొచ్చేమో. కాకపోతే ఐ మూవ్డ్ ఫ్రమ్ న్యూ హ్యాంప్షైర్ స్టేట్ నుంచి జార్జియాకి వచ్చాను. ఐఎమ్ మిస్సింగ్ స్నో అనమాట. అందుకని అక్కడ ఉండేటప్పుడు అపార్ట్మెంట్లో మామూలు చెట్టు పైన స్నో పడి ఇట్లా ఉండేదన్నమాట. డిసెంబర్ టైంకి చెట్లంతా భలే ప్రిట్టీగా బ్యూటిఫుల్ ఉండేదన్నమాట. ఇది వచ్చి 7.5 feet టాల్ ట్రీ అండి ఇది. అండ్ ఇది ఒకటి కొన్నాను. ఆ కింద స్నో ప్యాడ్ లాంటిది ఒకటి అనమాట, లైక్ దానిపైన పెట్టడానికి. యాక్చువల్లీ అది కొంచెం స్నో అంతా కింద పడ్డాక ఎట్లుంటుంది అనేటట్లుగా పెడతారు, అటు ఇటు జిగ్జాగ్గా. నేనేమో నీట్గా స్క్వేర్ లాగా వేసి పెట్టాను అనమాట. తర్వాత ఇంకోటి ఏం కొన్నానంటే ట్రీ స్కర్ట్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రీ స్కర్ట్ అనమాట. ఈ ట్రీ స్కర్ట్ ఒకటి కొన్నాను. తర్వాత ఈ బుజ్జి క్యూట్ లైట్స్ కొన్నాను అనమాట ట్రీకి పెట్టడానికి. తర్వాత అవి శాంటా మనకు గిఫ్ట్స్ తీసుకొస్తాడు కదా, అలా కొని పెట్టానమాట. ఆ పైన అవన్నీ ఉండేవి వచ్చి దిస్ ఈజ్ మోస్ట్లీ రిసెంబ్లెన్స్ టు యూఎస్లో అయితే వింటర్కి అన్నీ అలా ఎండిపోయి అలా ఉంటాయి అన్నమాట గైస్. ద రీజన్ వై ఐ వాంట్ టు డెకరేట్ మై ఎంటైర్ హౌస్ ఫర్ ద క్రిస్మస్ తను అంటే, యూజువల్లీ వింటర్స్ ఇక్కడ చాలా అంటే చాలా ఫాస్ట్గా చీకటి అయిపోతుంది పీపుల్. ఎంత త్వరగా చీకటి అయిపోతుంది అంటే చాలా త్వరగా చీకటి అయిపోద్ది. 4కి అట్లానే అయిపోద్ది అనమాట. డేస్ అంతా గ్లూమీగా డల్గా అలా ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా చీకటి, బయటకు వచ్చి చూస్తే మిడ్ నైట్ అర్ధరాత్రి అయిన ఫీలింగ్స్ అలా ఉంటాయన్నమాట. ఐ డోంట్ నో ట్రెడిషన్ ఏంటి నాకు తెలీదు. క్రిస్మస్ అవంతా ఎందుకు చేసుకుంటారు అదంతా పైన అందరికీ తెలిసినట్టు తెలుసు. కానీ బట్ నా ఉద్దేశంలో ఈ నవంబర్ డిసెంబర్ మంత్స్ అమెరికా ఎందుకు అంత ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎందుకు అంత కలర్ఫుల్గా ఉంటుంది అంటే, బికాజ్ ఈ వింటరు, ఆ చీకటి ఇవన్నీ కొంచెం పోగొట్టడానికి, మనలో ఆ హ్యాపీనెస్ అది చూడంగానే వావ్ సో ప్రిటీ అని ఆ ఫీలింగ్ తెప్పించడానికి ఎవ్రీవేర్ దే డెకరేట్ విత్ ఫుల్ ఆఫ్ లైట్స్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లైట్స్ అనమాట. దట్స్ హౌ క్రిస్మస్ సీజన్ ఈజ్ సో బ్యూటిఫుల్ హియర్ ఇన్ అమెరికా అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. చాలా చాలా ప్రిటీ ఉంటుంది అనమాట. సో ఇన్ని రోజులు ఐ డిడ్ నాట్ ఇన్వెస్ట్ ఎనీథింగ్. నేను అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు ఏం చేయకపోయేదాన్ని. అండ్ ఐ విల్ ఎంజాయ్ డౌన్ టౌన్కి వెళ్ళి ఆ లైట్స్ అన్నీ చూసి, ఎన్ని ఇయర్స్ అయినా సేమ్ ఉన్నా కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయే టైప్ అనమాట. బట్ ఫస్ట్ టైం సిన్స్ ఐ బాట్ ద హౌస్, లైక్ మేము ఇంటికి మూవ్ అయ్యాము, ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఓకే మా ఇంట్లో కూడా ఇట్లా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేద్దాము ఆ రీజన్తో కొన్నాను అనమాట. ఐ లవ్ వైట్ లైట్స్, యూ ఆల్ నో బై నవ్. అందుకనేసి మొత్తం ఎల్ఈడీస్ అంతా వైట్ లైట్ కొన్నాను అనమాట. అండ్ దీనికి కావాల్సిన డెకరేటివ్ చార్మ్స్ అవన్నీ కూడా కొన్నాను. లెట్స్ గో అండ్ సీ దెమ్. సో ఈ బయట లైట్స్ కనిపిస్తుందా పీపుల్ మీకు? అది కూడా వన్ ఆఫ్ ద పర్చేజే అనమాట. అవి వచ్చి జింగిల్ బాల్స్, బెల్స్ కాకుండా ఇట్లా ఆర్నమెంట్స్ అండి. ఇవి యాక్చువల్లీ ఆర్నమెంట్స్ లాగా తగిలిస్తారు కదా ట్రీకి, అలాంటిది. ఇది ఫుల్ సైజ్ అనమాట. జస్ట్ ఎంట్రీ వేలో ఇలా డెకరేటివ్గా. నేను ఇంకా మొత్తం డెకరేట్ చేయలేదు హానెస్ట్లీ. ఇంకా వే టు గో ఉంది డెకరేషన్కి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీకెండ్ ఫినిష్ చేస్తాను అనమాట. నా లెట్స్ సీ వాట్ ఐ బాట్.
ఇవంతా నా షాపింగే గాయస్, క్రిస్మస్ షాపింగ్. మీకు వామ్మో ఏంటి ఇన్ని కొన్నావా అంటారేమో, బట్ ఎస్, ఆ తర్వాత ఎలా డెకరేట్ చేస్తానో కూడా చూపిస్తాను మీకు. సో లెట్ స్టార్ట్ విత్ దిస్. ఇది వచ్చి హానెస్ట్లీ ఆఫ్టర్ ఏ లాంగ్ డిబేట్ అనమాట. ఏమేమి అనుకున్నానంటే ఇంట్లో ఏది గోల్డ్ ఇది ఉండదు అనమాట, రిసెంబ్లెన్స్ నాకు డెకోర్ ఐటమ్స్కి. అన్నీ బ్లాక్ అండ్ వైట్ ఆర్ వుడ్ అనమాట. అలాంటిది ఇప్పుడు క్రిస్మస్ ట్రీకి ఆర్నమెంట్స్ బ్లాక్ తీసుకుందామా, వైట్ తీసుకుందామా, సిల్వర్ తీసుకుందామా, ఏది తీసుకుందాం అని చెప్పి ఫైనలీ ఇట్లా గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకున్నానండి. ఎందుకంటే వైట్ స్నో ఉండే ట్రీకి గోల్డ్ ఆర్నమెంట్స్ చాలా బాగుంటాయేమో అని చెప్పి ఇలా గోల్డ్వే తీసుకున్నాను అనమాట. ఐ కాంట్ వెయిట్ టు డెకరేట్ గైస్. చాలా చాలా బాగుంది, అసలు క్యూట్గా ఉన్నాయి అన్నమాట. సో ఇదొక పర్చేజ్. ప్రైజెస్ అయితే గుర్తులేదండి, కాకపోతే గజ్జిదాలాగా అసలు నిజంగా వెతికి అమెజాన్ బెస్ట్ ప్రైస్ ఉండేవే తీసుకున్నాను అనమాట, కొంచెం తక్కువకి వచ్చేటట్లు. అండ్ ద నెక్స్ట్ చార్మ్ ఈజ్ దిస్ క్యూట్ లిటిల్ శాంటా విత్ వైన్ ఇదన్నమాట. సో నాకు మధుకి ఇద్దరికి వైన్ అంటే చాలా ఇష్టం, అందుకని వైన్కి సంబంధించింది ఒకటి తీసుకున్నాను. ద నెక్స్ట్ వన్ ఈజ్ వెరీ క్యూట్ వన్. నేను మధు ఇది వి లవ్ బైక్ రైడ్స్ గైస్. సో MS. సో ఇదొక చార్మ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ వి లవ్ కాఫీ డేట్స్ పీపుల్. చాలా చాలా కాఫీ షాప్స్కి వెళ్తాం కదా, అందుకనేసి నేను మధు ఐ లవ్ యూ ఎల్లాటే. ఇదొక చార్మ్ అనమాట. తర్వాత ఇది వచ్చి ఫ్రంట్ డోర్కి పెట్టడానికి బౌ గాయస్. దాని తర్వాత ఇది వచ్చి అన్ని లైట్స్ వచ్చి ఉండేవే ఉన్నాయండి. నాకు తెలిసి నేను లైట్స్ పెడతానో పెట్టనో తెలీదు, బట్ అన్నిటికీ LED లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చి అదే ట్రీకి వేసాను కదా, ఆ LED లైట్స్ బాక్స్ అనమాట. ఇది వచ్చి ఎందుకు కొన్నాను అంటే, సో అవుట్డోర్ పవర్ స్టేక్ టైమర్ అండి. ఇది వచ్చి మనం గెడ్డిలో గుచ్చేసామనుకోండి, పైన చెట్లు ఎంట్రన్స్ అన్నీ డెకరేట్ చేయాలంటే మల్టిపుల్ స్విచ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కదానికి మనము మెయిన్ పవర్ నుంచి దీని త్రూ అన్ని స్విచ్చెస్కి యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వర్త్ ఇట్ అనిపించింది నాకు. తర్వాత చెట్టుకి బయట మాకు 2 చెట్లు ఉంటాయండి పెద్ద పెద్దవి. ఆ చెట్టుకి లైట్స్ పెట్టడానికి స్ట్రింగ్ లైట్స్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇవన్నీ అమెజానే గాయస్, ఎక్సెప్ట్ ఈ బుడ్డి క్రిస్మస్ తాత తప్ప. ఈ క్రిస్మస్ తాత వచ్చి హోమ్ డిపోలో తీసుకున్నాను అనమాట, బికాజ్ $7కి అమ్ముతుండే గాయస్. చాలా క్యూట్గా ఉన్నాడు క్రిస్మస్ తాత. చెట్టు కింద ఇట్లా డెకరేటివ్ పీస్ లాగా పెట్టచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ రియల్లీ క్యూట్ యాక్చువల్, వాళ్ళ ముద్దుగా ఉన్నాడు అనమాట. అండ్ ఈ బౌజ్ వచ్చి ఇవి కూడా LED లైట్స్తోనే వస్తాయి పీపుల్. ఇది ఎందుకు అంటే మాకు ఇంటికి ఎంట్రీ డోర్ దగ్గర 2 ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట, అటు ఇటున. దానికోసమని ఒక్కొక్క ప్లాంట్కి 2 పెడతామని తీసుకున్నాను. మేరీ క్రిస్మస్ అని ఉంటుంది. అండ్ నాకు మధుకి ఇద్దరికి ట్రక్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ట్రక్కి ఇలా వచ్చేలాగా తీసుకున్నాను. స్నో ఫ్లేక్స్, మేరీ క్రిస్మస్, చెట్టు అన్నీ అన్నమాట. సో ఇది 4 తీసుకున్నాను. ఇదేంటి ఇది వచ్చి గిఫ్ట్స్ చూపించా కదండి అక్కడ, ఆ గిఫ్ట్స్ బాక్స్. ఇది ట్రీ స్కర్ట్కి ఒక ఎక్స్ట్రా పంపించాడు, ఎందుకన్నా మంచిదని చెప్పి అదొకటి తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చి సేమ్ టైప్ 6 తీసుకున్నా గాయస్. దీస్ ఆర్ కాల్డ్ క్రిస్మస్ వ్రెత్స్ అంటారు దీన్ని, క్రిస్మస్ ట్రీది వ్రెత్స్ అంటారు. ఇది వచ్చి మనము యూ కెన్ డెకరేట్ టు ఎనీథింగ్, లైక్ డోర్స్కి, యూజువల్లీ డోర్స్కి, విండోస్కి, గరాజ్ డోర్స్కి అలా డెకరేట్ చేస్తారు. మనకు కావాల్సింటే కార్లలో ఎక్కడైనా డెకరేట్ చేసుకోవచ్చు, కార్ ముందు ఎనీథింగ్. నేను అన్నీ సేమ్ తీసుకున్నా, ఆల్మోస్ట్ సిమిలర్ తీసుకున్నాను. మేరీ క్రిస్మస్ అనేసి రాసి ఉంటుంది అనమాట. ఇది అన్ని డోర్స్కి, విండోస్కి అన్నిటికీ పెట్టాలి.
యాక్చువల్లీ కింద ఫ్లోర్లో మాత్రమే గాయస్, పైన ఫ్లోర్లో పెట్టట్లేదు నేను, నాకు పైన భయం వేసింది విండో తీసి పెట్టాలి అంటే. సో ఇలాంటిది 6 తీసుకున్నాను అనమాట. కింద మాకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇటు సైడ్ పెద్ద విండో ఉంటుంది, దానికి 2 కావాలి, అటు సైడ్ స్మాల్ విండో ఉంటుంది, దానికి ఒకటి కావాలి. మిడిల్ డోర్కి వేరేది ఆర్డర్ ఇచ్చా, అది December 3rd ఎప్పుడు వస్తుందంట. అండ్ రెస్ట్ ఆఫ్ ద 2 వచ్చి గరాజ్ డోర్స్ పైన పెడదాము అని చెప్పి ఇవి 6 తీసుకున్నాను. అండ్ ఈ బ్రెత్ వచ్చి ఇది మొత్తం క్రిస్మస్ బాల్స్తో వచ్చింది. ఇట్లా ఇది వచ్చి మాకు పిల్లర్స్ ఉంటాయి కదా, 2 పిల్లర్స్ ఉంటాయి అన్నమాట ఎంట్రీ వేలో. ఆ పిల్లర్స్కి అటొకటి ఇటొకటి తగిలిద్దామని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను నేను. ఇట్స్ అ వెరీ క్యూట్ వన్ గైస్. అసలు దీంట్లో అయితే పింక్ కలర్ ఉంది, ఎంత ప్రిట్టి కలర్స్ ఉన్నాయంటే దీంట్లో నాకైతే పిచ్చగా నచ్చింది. నేను అటు ఇటు కాకుండా బ్రౌన్ తీసుకున్నాను, బట్ బ్రౌన్ ఈజ్ ఆల్సో గుడ్. బట్ పింక్ అయితే వెరీ క్యూట్ ఉంది, భలే క్యూట్ ఉంది పింక్ అండ్ గోల్డ్. కానీ ఎలా వస్తుందో తెలియక కొత్తగా ఉంటుందని చెప్పి ఇట్లా బ్రౌన్ వైట్ ఇట్లా తీసుకున్నాను అనమాట. ఈజ్ ఆర్ సో ప్రిటీ. ఆ పిల్లర్స్కి తగిలిద్దాము అటు ఇటు అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇది. సో లెట్స్ సీ అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అని. వెరీ గుడ్ ప్రైస్కి వచ్చింది గైస్. ఇది నాకు తెలిసి 2 కలిపి $30 సంథింగ్, ఇంకా తక్కువ తెలియదు, నాకు గుర్తులేదు, చూడాలి లిస్ట్ అంతా ఓపెన్ చేసి. అండ్ ద పెండింగ్ ఐటమ్స్ ఇంకా ఏమేమి రావాలి అంటే మెయిల్ బాక్స్ అంటే ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది కదా అండి, బయట పెడతారనమాట, ఒక కంబి పోల్ లాగా వచ్చి దానికి ఒక డెకరేటివ్ ఐటెం తీసుకున్నా, అది రావాలి, అది రేపు వస్తుంది అనుకుంటా. అండ్ మెయిన్ డోర్కి ఇంకొక బ్రెత్ తీసుకున్నాను అనమాట, అది రావాలి, అది December 3rd వస్తుందంట. అండ్ మాకు గరాజ్కి అటు సైడ్ ఒక క్రిస్మస్ ట్రీలా ఉంటుంది గైస్, దానికి ఒక ఇది తీసుకున్నాను లైట్స్, అదొకటి ఉందన్నమాట. ఐ థింక్ మోస్ట్ ప్రాబబ్లీ బై ఎండ్ ఆఫ్ ద వీకెండ్ ఆర్ సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ గైస్ లైక్ మొత్తం నేను ఎలా డెకోర్ చేశాను ఇవంతా అని చెప్పి నేను మీకు చూపిస్తాను. లైట్స్ అన్నిటికీ పెట్టనా ఇంకా తెలియట్లేదు నాకు, ఎందుకంటే మళ్ళీ ప్రతిసారి ఆఫ్ చేసి ఆన్ చేసి ఇట్స్ ఎవ్రీడే లాట్ ఆఫ్ వర్క్ కదా, అందుకనేసి ఇవైతే డెకోర్ చేసి పెడదాము, బయట ఎంట్రీ వేలో లైట్ అయితే వేసి పెడదాము అన్నట్లు ఆలోచిస్తున్నాను. విల్ సీ ఏం చేస్తాను. బట్ దిస్ ఈజ్ హౌ ఐ ప్లాన్ టు డెకరేట్ మై హౌస్ విత్ క్రిస్మస్ డెకరేషన్స్. సో డెకోర్ చేశాక కూడా మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. యూ గైస్ కెన్ ఫిగర్ ఇట్ అవుట్, బాగుందా బాగాలేదా ఎలా ఉంది అని చెప్పచ్చు. And that's it all for this video. I hope మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. If so, please like, share and subscribe. I am really so happy people for the receiving of Pooja vlog. Pooja vlogని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. And not just that, Pooja vlogకి ముందు 4-5 vlogsకి అసలు 0 సబ్స్క్రైబర్స్ అనమాట. సిన్స్ Pooja vlog దేవుడు ఉన్నాడు గైస్, ఐ లవ్ గాడ్ ఇందుకే. సో ఆల్మోస్ట్ 300 సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు, 300 to 350 సబ్స్క్రైబర్స్ పెరిగారనమాట. ఇలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నాకు రావాల్సిన సిల్వర్ బటన్ నాకు వచ్చేస్తే ఐ విల్ బి సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.